ఫస్ట్ పట్టిన కాయలు 3 కటింగ్లు బాగా వచ్చినాయి. ఫస్ట్ కటింగ్ అంటే ఇక తక్కువ వచ్చినాయి, ఒక 7-8 క్వింటాలు వచ్చినాయి. కానీ సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ ఒక 3 టన్నులు వచ్చినాయి. బాగుంది. ఈ సంవత్సరమే నాకు తిరుపతి ఇది మాత్రము ఇది ఉంటే ఇది సింగిల్ లైన్ ఇస్తుంది సార్. నాకు మీరు చెప్తే ఎవ్వడు మాట వినడరా, నువ్వు వినవు, దేశం ఏది కూడా వినదు. సింగిల్ లైన్ వేసి ఈ పాటికి ఎట్టుందో తెలుసా. కింద అడుగు ఎరువే తేడా, మిగతా అన్ని సేమ్. దానికి అదే ఆయిల్ ఇస్తున్నాం, దీనికి అదే ఆయిల్ ఇస్తున్నాం. మొత్తానికి భూమి మొత్తానికి ఒకటేసారి ఇస్తాం. ఫస్ట్ పట్టిన కాయలు 3 కటింగ్లు బాగా వచ్చినాయి. ఫస్ట్ కటింగ్ అంటే ఇక తక్కువ వచ్చినాయి, ఒక 7-8 క్వింటాలు వచ్చినాయి. కానీ సెకండ్ కటింగ్, థర్డ్ కటింగ్ ఒక 3 టన్నులు వచ్చినాయి. అంటే చెట్టు అంతా గ్రోత్లో ఉంది సార్. కొత్త ఇగుర్లు ఉన్నాయి. పాత ఏంటంటే పూత కాత అది మొత్తం సెట్ అయిపోయినాయి. అన్నీ 3 కటింగ్లు దాకా వెళ్ళినాయి ఫస్ట్ పట్టిన కాయలు. ఇప్పుడు మనం ఎరువు వేసింది కూడా గుర్రతలు కూడా ఏం తెలవలే. కొంచెం అంటే గ్రోత్ మంచిగా ఉంది సార్, హెల్దీగా ఉన్నాయి చెట్లు. కానీ దీని ఎగురులంతా బాగా, దానికి దీనికి మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వారం నుంచి మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది కదా, ఇవి బాగా పెరుగుతున్నాయి. ఇది ఇంకా కొంచెం పర్లేదు. ఆ కింద ఇంకా అంత పెరగలేదు సార్. కిందకి వచ్చేటప్పుడు బాగలేదు ఇది, కానీ అన్ని ఒకటే రంగు ఉంది. కొత్త కొమ్మలు అన్ని పైకి వచ్చాయి. ఏంది ఇది వెరైటీ వేరేనే ఏంది, ఎప్పుడు ఇట్లా మనకు రాదే. వెరైటీ అదే సార్, వెరైటీ అదే. మళ్ళీ ఏమి తేడాలు అయింది మనకి అంటే మరి మనకు వాతావరణం. దీని ముందుకు మనకు బుష్ టైపులో వచ్చేది అన్ని. అవును సార్. ఇప్పుడు చూడు మొత్తం ఏ సెట్ చూసినా అట్లనే ఉన్నాయి. నేను వచ్చేటప్పుడు అప్పుడు ఇంత మంచిగా కాయలు కూడా రాదు. కాయలు రాలేదు సార్, చిన్నగా. నేను అదే అంటున్నా, కాయలు మంచిగా ఉన్నాయి సార్. కాయలు మంచిగా ఉంది, గ్రోత్ బాగుంది, మంచిగా ఉంది సార్. దీనిలైనా దానిలైనా మొత్తానికి మనకు దీని ఏమో రంగు బాగా ఉంది, నలుపు ఉంది, కొద్ది గ్రోత్ ఎక్కువ ఉంది. అదేమో రంగు లేదు, కొద్ది గ్రోత్ తక్కువ ఉంది. ఎండపూట అవి కొంచెం డిమ్ కనిపిస్తున్నాయి. ఇవి షైనింగ్, మన నీళ్లు పెట్టినా ఇట్లా కనిపిస్తున్నాయి. ఇది మామూలుగా ఎండలో నిన్న కూడా ఎరువు వేసింది, దీన్ని ఎండలో పోయినాము సార్. 1 గంట ఎండకు పోయినాము. అసలు కొద్ది కూడా ఎండకు తేడా ఒడిలిపోలే. అవును సార్, అదే ఒడిలిపోతుంది కానీ ఇది ఒడిలిపోలే. ఈ ఫర్టిలైజర్ ఎరువులు వాడిన మొక్కలు ఎండకు పడినట్టు అవుతాయి సార్. ఇది ఏందిరా, ఈ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చినాము, మంచి ఎండ అంటున్నా. 1 గంట. అదే ఈ ఎరువులు వాడిన అయితే ఆకులు ఇట్లా కిందికేసి అలడ పడతాను ఎండకు. నీళ్లు పెట్టకుంటే ఎట్లయితే అట్లా అయినాయి. ఇది నీళ్లు పెట్టినాక ఫ్రెష్ ఎట్లుంటే అట్లా. ఇప్పుడు ఉదయం ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, మధ్యాహ్నం కూడా అంతే అట్లనే కూడా చూసాము. అవేమో కొంచెం నీళ్లు పెట్టినట్టు కొంచెం వాడబట్టినట్టు వచ్చినాయి. కానీ ఇది చెట్లు చూసేందుకు మంచిగా ఉంది. ఇప్పుడు దానికి యువతలో చూసేందుకు ఒక కళగా, ఒక నలుపు, ఒక ఇది అంటే ఉండినట్టుగా ఉంది. అదేమో కొద్దిగా తక్కువ ఉంది అంతే. గ్రోత్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కటింగ్ నెక్స్ట్ కటింగ్ కల్లా మళ్ళీ వస్తాయి సార్ కాయలు, పెరుగుతాయి. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ పట్టిన పూత కాత ఒక 3 కటింగ్లు 20 రోజులు 25 రోజులు అవే కాయలు వెళ్ళినాయి. ఇప్పుడు అంతా మళ్ళీ కొత్త గ్రోత్ వస్తుంది. ఆ కాయలు వెళ్ళినప్పుడు కొంచెం గ్రోత్ ఆగింది. ఏం మనకేం గ్రేడింగ్ చేసే అవసరం లేదు. మొత్తం మీద ఒక 10-12 కేజీలు ఏమైనా వస్తున్నాయి. అది కూడా మనకేమైనా దోమ కలిగినాయి, కొంచెం ఇట్లా వంకర అయితే కదా అదే వస్తుంది. గ్రేడింగ్ ఏం లేదు, అవసరం పడలే ఇప్పటివరకు. పోయిన సంవత్సరం ఏరే ఉంది కదా. అవును సార్, అప్పుడు మనకు 10 కవర్లకే ఒక 10% గ్రేడింగ్ చేయాల్సి వస్తుంది. ఈసారి అట్లా ఏం లేదు, గ్రేడింగ్ అవసరమే లేదు. మనం అసలు ఇంతకుముందు తెచ్చి ఇక్కడ కుప్ప వేసి దాంట్లో గ్రేడింగ్ చేసి ఏం లేదు సార్. అక్కడనే ఇంకా డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం, పంపించడం. మొత్తంలో కలిసి ఒక 10 కేజీలు ఏమన్నా వెళ్తాయేమో. ఇంకా సైజ్ తగ్గింది సార్. పోయిన 2 కోతలు బాగా సైజు బాగుండే మనకు. ఈసారి ఏమైందంటే ఇంకా కటింగ్ కంపల్సరీ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందు మొత్తం ఇక ఈ సైజులు ఉండే అన్ని, ఇంతకంటే పెద్దగా ఉండే. అంటే మన మార్కెట్లో ఇదే సైజు మంచి రేట్ వస్తుంది. కానీ మనకు పోయినసారి 2 పెద్ద కాయలు రేట్ ఉండవా? ఉండదు సార్, తక్కువ.
ఏది మన పెద్ద మన పాలిహౌస్ వెరైటీకి ఉండదు సార్. ఇది మనకి ఏంటంటే మనకు చిల్లర అమ్ముకోవడానికి వెయిట్ అదేమో ఒక కాయ వేస్తే 200 గ్రాములు పెరుగుతుంది. కిలోకు 990 వేసినా మనం తీసుకునే వాళ్ళు తీసుకోరుగా. 1000 గ్రాములు కావాలంటే ఒక్క కాయ వేసేసరికి 200 గ్రాములు పెరుగుతుంది. దీనికి చాలా సైజు తగ్గింది సార్. పోయిన అంతకుముందు బాగుండేది. కొంచెం మనం చేసే పని అంతా అదే, కానీ మనకు సాటిస్ఫాక్షన్ అయితే ఈ ఇయర్ ఉంది. ఏ సంవత్సరం కూడా ఇట్లా లేదు సార్. చెట్లే వేరే విధంగా ఉండే. నేను అందుకే అడిగిన వెరైటీ వేరేనా అని. ఎందుకంటే మనకు దీని ముందుకు ఇట్లా వచ్చేది కాదు సార్. ఒక గొప్ప పడుతుంది, దానిలో ఒక కాయ ఉంటుంది. ఒక కాయ కొమ్మకు ఒక కాయ. అట్ట కాదు, ఇక్కడి నుంచి సులువై ఇది ఎన్ని వచ్చింది. మన సన్న మిర్చి వెరైటీ లాగా ప్రతి దానికి వచ్చేస్తుంది. కొద్దిగా అంటే పోయినసారి కంటే కొద్దిగా ఒక మనము బలం పెట్టడం కూడా కొంచెం కొద్దిగా ఎక్కువగా పెడుతుంది. అంటే బలం వల్లనే పోయినాయి ఎన్నిసార్లు. అట్లేం లేదు సార్. కాకపోతే మనకి ఏంటంటే చెట్లు మంచిగా ఉంది, ఇంకా మనకు ఇంకా ఎంకరేజ్మెంట్తో ఇంకా కొంచెం ఎక్కువనే ఇస్తున్నాం. కాయలు మంచిగా ఉంది, రేటు మంచిగా ఉంది అనేసి. ఇంతకుముందు వారానికి ఒకసారి అట్లా ఆయిల్ ఇచ్చేది. ఈసారి ఇప్పుడు మొన్న 2-3 సార్లు 5 రోజులకి 6 రోజులకే ఇచ్చాం. అంతకుముందు వారం 10 రోజులకి ఇచ్చేది ఆయిల్. నెలకు 3 సార్లు ఇచ్చేది, నెలకు 5 సార్లు ఇస్తుంది. ఫస్ట్ నుంచి అంటే పుష్టి కూడా ఇస్తున్నా. అందుకే నేను కూడా మొదటి నుంచి చెప్పుకునేది, ఏ సెట్ ఎంత తీసుకునేదని ఎవరికి ఏం లెక్కలేదు. లేదు సార్, వచ్చిన దీన్ని తీసుకుంటున్నాము. పెట్టితే మాత్రం కాస్తుంది అనేది ఒక నమ్మకం. అయితే నా లెక్క కనీసం అన్న 50 లీటర్లు ఉంటుంది సార్ ఆయిల్. 50 లీటర్ ఏది ఎకరానికి? ఒక ఎకరానికి 50 లీటర్. మొత్తానికి 70 పోయింది ఎకరంన్నరకి. అంటే 50 లీటర్ల వరకు ఇప్పుడే పోయింది మొత్తం 2 నెలల కాలంలో. ఇప్పుడు డిసెంబర్ వస్తే చెట్టు ఇంత హెల్దీగా ఉండదు, ముడుచుకుపోతుంది. అది ఫుడ్ తీసుకోక అప్పుడు పైన స్ప్రే చేయాలి. అయితే ఈసారి ఇంకొక 1 మంత్ ముందు వేసినాం సార్. 1 మంత్ ముందు వేసుకునే సరే. ఎప్పుడైనా కానీ చలికాలం వచ్చేటప్పుడు ఫుడ్ కింద నుంచి స్ప్రేలు ఎక్కువ చేసుకోవాలి. స్ప్రేలు ఎక్కువ చేసుకోవాలి. చెట్టు ఆగల త్వరగా చేసుకుంటుంది. కింద నుంచి తీసుకునేదే కష్టం. బాగుంది. ఈ సంవత్సరమే నాకు తిరుపతి మాత్రము ఇది ఉంటే ఇది సింగిల్ లైన్ ఇష్టం సార్. మీరు చెప్తే ఎవ్వడు మాట వినడరా. నువ్వు వినవు, దేశం ఏది కూడా వినదు. సింగిల్ లైన్ వేసేటంటే ఈ పార్టీకి ఎట్టుండదు తెలుసా? అంతే మనకు ఇప్పుడు తెలుస్తుంది కదా సార్. అంటే ఇంత గ్రోత్ రాలే కదా సార్. ఇప్పుడు లాస్ట్ తీసేసే వరకు కూడా ఈ హైట్ పెరగలేదు సార్. ఇప్పుడు 6 నెలలు ఇంకా బాగా పెరుగుతాయి. ఇది నాకు తెలిసి ఇంతవరకు వస్తాయి సార్. ఈ వైరు ఇంకో వైర్ వేసుకొని ఇంకా మళ్ళీ దారాలు మళ్ళీ కట్టాల్సిందే, స్టేకింగ్ చేయాలి. మంచిగా హెల్దీగా ఉంది. ఏమో కొద్దిగా రంగు తెలుపు అయినట్టుగా ఉంది. లైట్ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్, మంచి డార్క్. మళ్ళీ ఎండకు ఇది దెబ్బ తింటలేదు, ఇది కొంచెం డిమ్ అవుతుంది. మంచి నిన్న మొన్న 2 రోజులు విపరీతమైన ఎండ తట్టుకోలేకపోయినా. నిన్న అయితే చాలా. దానిలో కొంచెం తేడాలు మనం నీళ్లు పెట్టినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు గొప్పలు కాదు, గొప్పలు మధ్యకి వచ్చేది కాదు. ఇప్పుడు ఇదిలేమో గొప్ప మధ్యకి వచ్చింది. మిగిలిన దాంట్లో ఏమో ఆ తీగలనే మొత్తం సన్న మిర్చి లాగా వచ్చేస్తుంది. సన్న మిర్చి లాగా ప్రతి గెనుపుకు కాయ పుడుతుంది.
రాలుతున్నాయి అనుకుంటున్నట్టే బలం లేకపోతేనే పొడులు రాలుతుంది. 25-30% ఏదైనా తెగులు ఉంటే రాలుతుంది, లేకపోతే రసం పిలుచుకున్న పురుగులు ఉంటే రాలుతుంది. మనకు తెగులు కూడా అయితే ఇప్పటివరకు అయితే ఏం చెప్తున్నా, తెగులు వరకు ఇప్పుడు రాలేదంటే నువ్వు ఇది అది రెండు కలిపే కొట్టుతున్నారు కదా. ప్రతి స్ప్రేలు అయితే వినోదం కంపల్సరీ, వినోదం కొడతానే ఉన్నావు కదా. ఇదే ఆయిలే. నువ్వు ఏం చేయండి, మందుల కింద అన్ని సేమ్ వేసుకో. ఒక ట్యాంక్ మాత్రం ఇది మాత్రం ఒక 100 ml గడికి వెయ్యి, ఇంకొక ట్యాంక్ 150 వెయ్యి. 2 ట్యాంకులు మాత్రం దీన్ని వాడుకో. ఏది పురుగు మన సక్కికి సమాచారం క్యూర్ సమాచారాన్ని వద్దు. ఏది లేకుండా మనం పుష్టిని ఆయిల్ మొత్తం వేసుకో అంతవరకే. వేసుకుని దీన్ని వేసుకో. ఊరి 2 ట్యాంకులు, ఒకటి 100కి ఒకటి 150 కొట్టు. ఇది మాత్రం ఫుల్ కొట్టుకో. అది కూడా ఆయిల్నా సార్? ఇది ఇది ఇప్పుడు కొత్తగా చేసుకున్నాము క్యాప్సికం కోసం, క్యాప్సికం మిర్చి కోసం. ఇది ఒక బాటిల్ నువ్వు వేసుకో. ఇది కూడా ఊరికి ఒక ట్యాంక్ 100 ml వేచుడు, 150 ml వేచుడు. ఏది సెట్ అయితే అది మనం చేసుకుంటాం. ఇది క్యాప్సికం మిర్చికే చేసాం గ్రోత్కి. ఎందుకంటే నేను ముసిలితనం అయిన తర్వాత గ్రోత్ తగ్గుతుంది కదా. ఆల్రెడీ గ్రోత్ మంచి స్టేజ్ ఉంది, ఉన్నాయి. నేను ఏమంటున్నా దానిలో కూడా ఇంకా గ్రోత్ వస్తే మనకు మంచిదే కదా. లేని దగ్గర కొంచెం లేని దగ్గరనే కాదు, నువ్వు ఊరికి ఓవరాల్ కొట్టు. అదే సార్, పాత పుష్టి 4 రకాలు ఏదైనా ఒకటి కొట్టుకుని ఇది ఒక పక్క కొట్టు. దానికన్నా ఇది మంచిగా ఉందా లేదా, సెట్లు ఎట్లా వస్తుంది అని చూసుకుని నాకు చెప్పు. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.